ప్రతిసారి ఏమవుతుంటదండి, ఒక 10 ఏళ్ల క్రితం సెల్ చూసారా మీరు? ఒక 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం సెల్ ఎలా ఉండేదో తెలుసా? డబ్బాలా ఉండేది, పెద్దవి ఉండి. ఇప్పుడున్న సెల్లలకి అప్పుడున్న సెల్లలకి ఎంత డిఫరెన్స్ కనబడుతుంది. ప్రతిసారి సెల్లలు చూసారా, కొత్త కొత్త డిజైన్స్ వస్తుంటాయి, కొత్త కొత్తవి వస్తా ఉంటాయి, కొత్త కొత్త లేటెస్ట్ ఎడిషన్స్ వస్తాయి, లేటెస్ట్ వెర్షన్స్ వస్తాయి. దాని ఫీచర్స్ మారిపోతా ఉంటాయి. అప్పుడులో ఉన్న కెమెరాకి ఇప్పుడున్న కెమెరాకి డిఫరెన్స్ కనబడతా ఉంటది. ఏదో ఒక కొత్తదనం. ఇంకా మనం చాలా వెనకబడి ఉన్నాము. ఈ జపాన్ అయితే మనకన్నా 50 నుంచి 100 సంవత్సరాల ముందు ఉంది. మనం 50 సంవత్సరాల తర్వాత ఏ టెక్నాలజీ మనకు ఉంటుందో ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు ఉన్నాయి. అది మన దేశంలో. అర్థమైందా? కాబట్టి ప్రతిసారి కూడా ఆత్మీయ జీవితంలో నూతన ఒరవడి ఉంటది. ఎందుకు సేవకులు, విశ్వాసులు, దైవజనులు ఆనందంగా సంతోషంగా దేవుల్లో గడుపుతా ఉంటారంటే గంటలు గంటలు. ద టేస్ట్, రుచి. మమ్మూది ప్రతి దానికి కూడా పాప గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుండేది. వ్యతిరేకంగా అంటే చేయదు, తిందో అని మాట్లాడుతుండేది. నేను ఏది ట్రై చేసినా అన్ని ఫ్రూట్స్ తింటది. ఇప్పుడు దానికి దగ్గు వస్తే దగ్గు మందు కాదు మేము వేసేది, ఏమొస్తుంది తెలుసా? అల్లం రసం, తేనె, నిమ్మకాయ కలిపితే ఇంకా కావాలని అడుగుతుంది. వయసులో 4.5 సంవత్సరాల వయసులో ఇంకా కావాలి. దగ్గు తగ్గిపోతుంది, జ్వరం తగ్గిపోతుంది. సో తీసుకుంటా ఉంటది. టేస్ట్ ఇష్టపడినప్పుడు ఇంకా కావాలి. తేనె వేసుకొని దోశలు తింటా ఉంటది. నాకు ఇష్టం. దానికి నువ్వుండులు పెడతాం, బెల్లంతో చేసినవి, బలానికి చక్కగా తింటది. సో మనం ఏదైనా రుచి మనకు కలిగినప్పుడు, రుచి తెలిసినప్పుడు దాన్ని ఇష్టపడతాం మనం. అలాగే దేవుని మనం రుచి చూసినప్పుడు, మనకి ఇష్టమైన కూర రుచి చూసినప్పుడు ఎన్నిసార్లు తినాలనుకుంటారు. కరుణ చూసారా, పులిహార అంటాడుకో ఏదో అయిపోతా ఉంటది అంతే. అలాగా కొంతమందికి కొన్ని టేస్ట్లు, రుచులు ఇష్టపడతాం. అలాగా దేవుల్లో ఆ రుచి తెలిసిన తర్వాత ఆనందం, సంతోషం ఉంటా ఉంటది. కొత్త రుచులు అర్థమవుతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. న్యూ టేస్ట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. కొత్తగా అనుభవాలు. ఎవ్రీ డే ఈజ్ ఎ యూనిక్ డే. అంటే ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన దినమే, నిన్నటితో పోల్చుకోవడానికి లేదు. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా లేచే పడుకుని పోండి. పాపం సత్యవేదం పోరాడుతా ఉన్నది. పాపం ఎప్పుడు నిద్రపోతుందో ఆవిడకి తెలియదు. ఆత్మ సిద్ధమే గాని పాటలు పాడుతా అలా నడిపించుకుంటా దాంతో పోరాటం అయితే ఎలాగమ్మా? కీలకాలం పండించుకోవడమే కాదు, పంట తినడం కూడా నేర్చుకోవాలి. ఏం స్తోత్రం చెప్పండి. కాబట్టి రుచి, కొత్త రుచి అనుభవం అనుకున్నప్పుడు ఎప్పుడు ఆనందం, ఎప్పుడు సంతోషం ఉంటుంది. ప్రతిరోజు ఒక థ్రిల్లింగ్ ఉంటూనే ఉంటది. ఆ థ్రిల్లింగ్ విన్నప్పుడు కొత్త దేవుడు నేర్పడం వల్ల నడిపింపని బట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఏ న్యూ లైఫ్
a new taste in Christian life, a new experience. Day by day we get a new experience. అనుదినము ఎలాగుంటది? క్రొత్త నూతన అనుభవం. చెప్పండి, క్రొత్త అనుభవం చెప్పండి. క్రొత్త అనుభవం. కొత్త రుచులు కరెక్ట్గా చెప్పాలంటే. ప్రస్తుతానికి మనకి ఎన్ని రుచులు ఉన్నాయి? షడ్ రుచులు అంటే. షడ్ రుచులు అంటే రుచులు ఏంటి? 66. అబ్బా, హల్లెలూయా. కొంతమందికి 66 సరిపో. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. We need more. ఇంకా ఎక్కువ రుచులు కావాలా? హల్లెలూయా. చెప్పండి. దేవునిలో నూతన అరవడి. చెప్పండి. దేవునిలో నూతన అరవడి. ఆత్మీయంగా నూతన అనుభవం. ఆత్మీయంగా నూతన అనుభవం. హల్లెలూయా. అనుదినము ఆత్మీయ అనుభవం. అనుదినము ఆత్మీయ అనుభవం. నూతనమైన ఆత్మీయ అనుభవం. నూతనమైన ఆత్మీయ అనుభవం కావాలా వద్దా? కావాలి. నిన్నటి కూర తింటే ఏం రుచి అమ్మా? ఈ రోజు కొత్త కూర వండుకోవాలా ఫ్రెష్ గా, ఆనందంగా. ఫ్రిడ్జ్ లెట్ తినడానికి ఫ్రెష్ గా వండుకోవడం దానికి తేడలేదు. చాలా తేడా. ఏదో బండి నడిపించడం, ఫ్రిడ్జ్ లెట్టి తింటాం, అవునా కదా? వండుకున్న దానికి నిన్నటి దానికి తేడలేదు. అలాగే నన్ను తినేసాం, ఇవాళ ఏంటి అని ఆలోచించాలి. నా ఫ్రెండ్ కొన్నేళ్ళేసి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు రాజస్థాన్ లో హెచ్పిసిఎల్ లో పనిచేస్తాడు. వైజాగ్ లోనే ఉంటాడు, కాకినాడే. వాడు పెద్ద ఇంజనీర్. హెచ్పిసిఎల్ తెలుసు కదా, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. మన బంక్స్ ఉంటాయి, హెచ్పి బంకులన్నీ పెట్రోల్ కొట్టి. అట్లా పనిచేస్తున్నాడు, రాజస్థాన్ లో పనిచేస్తున్నాడు. ఆడి చిన్నప్పుడు ఒక అమ్మాయికి, చిన్న పాపకి ఏదో కొన్నాడు. కొన్న తర్వాత మరి నెక్స్ట్ ఏంటి అని అడుగుతుంది పిల్ల. ఇప్పుడు తినేసాం కదా, నెక్స్ట్ ఏంటి ఇంకా? అలాగా ఎప్పుడు మనకి ఏం కావాలి? నూతన ఆత్మీయమైన ఆసక్తి, ఆశ, నూతన రుచులు తెలుసుకోవాలి. ఇంకా 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 తెలుసుకోవాలని ఒక ఆశ. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యంలో క్రొత్త అనుభవాలు పొందకున్నప్పుడు యేసు ప్రభు గురించి పాత నిబంధనలో అబ్రహాము దర్శించిన అబ్రహామును దర్శించిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము లోతు చెర పట్టబడ్డాడు అని తెలిసినప్పుడు పోరాడి విడిపించి తీసుకొచ్చినప్పుడు మెల్కీసెదెకు షాలేమి రాజు అని ఉంది. మెల్కీసెదెకు అంటే కింగ్ ఆఫ్ పీస్, శాంతి రాజు, నీతి రాజు అని ఉన్న ఆయన. అతడికి రొట్టెయు ద్రాక్షారసము ఇచ్చడనుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. The communion, the holy communion started. Hallelujah. హల్లెలూయా. హోలీ కమ్యూనియన్ అక్కడ స్టార్ట్ అయింది. రొట్టె ద్రాక్షారసం అనే పదము ఎక్కడ స్టార్ట్ అయిందండి? జయం పొందుకుని వచ్చిన తర్వాత అక్కడ అతనికి రొట్టె ద్రాక్షారసం తీసుకొచ్చాడు. మెల్కీసెదెకు ద మోస్ట్ హై, ఉన్నతమైన, ఎల్ ఎలోయి, ఉన్నతమైన గొప్ప దేవునిగా వర్ణింపబడ్డాడు. అక్కడ
దేవుని యాజకుడిగా పిలువబడ్డాడు. ఆయన వచ్చి అబ్రహాంకి ఏమిచ్చాడట? ఆ షాలేం రాజు మల్కీసెదెక్ రొట్టె ద్రాక్షారసము ఇవ్వబడిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు రాయబడింది చెప్పాలా? మీరు ఎంతగా స్టడీ చేశారు బైబిల్ తెలిసిపోద్ది. ఇప్పుడు 10వ వంతు ఇచ్చాడని ఉంది. హల్లెలూయా. మనకి టైత్, దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగము. పాత నిబంధనలో దశమ భాగం అని అన్నారు అనుకోండి. దశమ భాగము అన్నమాట పాత నిబంధనలో అన్నమాట. దట్ ఈస్ నాట్ ఎ న్యూ. పాత నిబంధన ప్రత్యక్షత అది, కానీ కొత్త నిబంధనలో ఉన్న ప్రత్యక్షత వేరుగా ఉంటది. కొత్త నిబంధనలో దశభాగాలు లేవు. ఓల్డ్ టెస్టిమెంట్ కబుర్లు చెప్పా ఉంటే పరిసయ్యులు శాస్త్రులు ఏం చెప్తున్నారు? పాత నిబంధన ప్రత్యక్షతలు మాట్లాడుతున్నారు. వారానికి 2 ప్రార్థనలు ఉండాలని పాత నిబంధన ప్రత్యక్షత. కొత్త నిబంధనలో వారానికి 2 రోజులు కాదు, అవసరాన్ని బట్టి. హల్లెలూయా చెప్పండి. కొత్త నిబంధనలో ఆమె ఎలా చేసిందండి ప్రార్థన? తరచుగా ఆషేరు గోత్రికురాలు అన్న తరచుగా ఉపవాసములు. దట్ ఈస్ న్యూ టేస్ట్, న్యూ రెవల్యూషన్, క్రొత్త వరవడి, క్రొత్త మాట, క్రొత్త రుచి, క్రొత్త ప్రత్యక్షత, నూతన ప్రత్యక్షత. పౌలు ఏం మాట్లాడుతున్నాడు? ఎక్కువ జాగరణ చేశాను, ఆకలి దప్పులతో ఉన్నాను. హల్లెలూయా. కొత్త నిబంధనలో సిస్టమ్ మారిపోతాయి. పాత నిబంధన దాన్ని ఇంకా మోడిఫై చేసి దేవుడు పెడతాడు. లేటెస్ట్ కార్ లాగా పాత మోడల్ తీసి కొత్త మోడల్ వచ్చినట్టుగా ఉంటాయి. పాత మోడల్లో వెళ్ళడానికి ఇష్టపడతావా? కొత్త మోడల్లోకి వెళ్ళడానికి ఇష్టపడతావా? కొత్త మోడల్. పాత ఇంట్లో పెంకిటిల్లో ఉండడానికి ఇష్టపడతావు. ఇప్పుడు డూప్లెక్స్ అంటాం, ఇంకా లేటెస్ట్ బిల్డింగ్ అంటాం. హల్లెలూయా. కరుణ ఇల్లు ఎలాగుండేదంటే ఓ భయంకరమైన షెడ్ లాగా ఉండేది. నిజంగానే షెడ్ గానే ఉండేది. అది నాకు ఒక ఆలోచన, మెయిన్ లో దేవుడు ఒక ఆలోచన పెడతాడు. ఆ ఆలోచన ప్రకారం దాన్ని తీర్చిదిద్దాం. ఎదురు చూసామంటే ప్రతి ఒడు మోసపోతాడు అంతే. ఎదురుగా చూస్తే ఎలా కనబడుతుంది ఇప్పుడు? అది సీలింగ్ మంచి స్లాబ్ వేసారు అన్నట్టుగా కనబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ పాత దానికి కొత్త దానికి ఎంత డిఫరెన్స్ ఉంది? చాలా. నెక్స్ట్ స్లాబ్ పడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్లాబ్ పడటం కాదు, పైన ప్రార్థన జరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు ఆనందిస్తుంది. ఈ రుచిని ఆనందిస్తుంది. పాత రుచి మానేసింది. పాత రుచి ఇష్టపడితే ఇప్పుడు చూసుకొని మురిసిపోతా ఉంటది. ఈ కొత్త రుచి, అది కొత్త అనుభవం, కొత్త ప్రత్యక్షత. ట్రిపుల్ స్లాబ్ పడ్డాక ఇంకా ఎలా ఉంటది? ఆనందం, సంతోషం. పైన ప్రార్థన జరుగుతున్నప్పుడు తట్టుకోలేనంత ఆనందం, సంతోషం అబ్బిపోయిపోతా ఉంటాయి. పొంగి పొర్లిపోద్ది ఆనందం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి డే బై డే ఏమవుతుంది? మారుతుంది. కొత్తదనం. దేవుని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. దశమ భాగాలు లేవు కొత్త నిబంధనలో. ఉన్నదాన్ని తీసిందంట ఆవిడ ఏం చేసిందంట? జీవనవంతం వేస్తానంట. ఇంకేమున్నాయి? ఆస్తులు అమ్మేసి దేవుని దగ్గర పడేసారంట. హల్లెలూయా. 10 రూపాయలు 5 రూపాయల లెక్కలు లేవు. శక్తి కొలది కొత్త నిబంధనలో రాయబడింది. వాళ్ళు శక్తి కొలది ఇచ్చారు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అలాగే
10వ వంతు మెల్కీసెదెకు. షాలేము రాజుకి అబ్రహాం ఏం చేశాడట? 10వ వంతు ఇచ్చాడని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆది కాండం 14వ అధ్యాయం తీయండి, ఆ వాక్యం చదువుకుందాం. ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనము తీసారా? మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అనే మాట, హూ ఇస్ ద ప్రధాన యాజకుడు అని ఎవరిని పిలుస్తామండి మనం? యేసు ప్రభువుని. నేను స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఈ షాలేము రాజు మెల్కీసెదెకు అన్న ఆయన యేసు ప్రభు అబ్రహామును దర్శించాడు. డైరెక్ట్ గా అబ్రహాము యేసయ్యను ముఖాముఖిగా చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ముఖాముఖిగా యేసయ్యతో కమ్యూనియన్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో హోలీ కమ్యూనియన్ బల్లలో పాల్గొన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాము యేసయ్య ఆయనే ప్రధాన యాజకుడైన ఆయనే రొట్టె ద్రాక్షారసం ఇచ్చి ఆయన రాబో దినములలో ఎటువంటి కార్యం మానవాళి ఎడల చేయబోతున్నాడో క్లియర్ గా వివరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ మరణములో మానవాళి రక్షణ కొరకు అబ్రహాముని ఎలాగ రక్షించుకున్నాడో తెలుసుకుని, అలాగే కొత్త నిబంధనలో సిలువ మరణం ద్వారా ప్రపంచాన్ని పిలిచి రక్షణలోకి నడిపించడానికి తెరతీశాడు. దేవుని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. రాయబడింది సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. హల్లెలూయా. హల్లెలూయా. ద ప్రీస్ట్ ఆఫ్ ది మోస్ట్ హై గాడ్. 19వ వచనంలో రాయబడిన మాట, అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఎప్పుడు ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది చెప్పాలా? రొట్టె ద్రాక్షారసము ద్వారా శాపము ఆశీర్వాదకరముగా మార్చబడతదనే ప్రత్యక్షత ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. జీడదల్ల మరంగబా. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు? రొట్టె ద్రాక్షారసము ఎప్పుడు తీసుకుంటాం? మొదట నూతన జన్మ అనుభవం పొందుకున్న తర్వాత, ఆయన బల్లలో పాల్గొన్న తర్వాత, అప్పుడు నీ యొక్క శాపము తెరిచి మొత్తము కొట్టివేయబడి శత్రువు నీ మీద అధికారాన్ని పోగొట్టుకుని ఆశీర్వాదకరముగా నీ ఉండడం కాదు, నీ ద్వారా అనేక మంది ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. చెప్పండి. ఈ రోజు నుంచి నా జీవితంలో నాకు మాత్రమే ఆశీర్వాదం కాకుండా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండును గాక.
హల్లెలూయా. 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 ఆ, చూడండి ఎలా రాయబడిందా. శత్రువుల మీద ఏమొచ్చిందట చూసారా మాట. అవును. నీ చేతి ఆ? నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడుగా కానీ చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో దేవుని ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. 18, 19, 20లో మెల్కీసెదెకు అంటే యేసు ప్రభు గురించి, షాలేము రాజు నీతి రాజు అనే ఈయనకి యేసు ప్రభుకి గురించి రాయబడింది. అర్థమైందా? హల్లెలూయా. హల్లెలూయా. రొట్టె ద్రాక్షారసము మొదట ఎవరికి ఇచ్చాడు ఆయన? అబ్రహం. తర్వాత తర్వాత కొత్త నిబంధనలు ఎవరికి ఇచ్చారండి? ఎక్కడ స్టార్ట్ అయిందండి? అపోస్తలుల దగ్గర స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ద హల్లెలూయా. లాస్ట్ సప్పర్ అంటారు. ఏమంటారు? లాంగ్ సప్పర్. ద లాస్ట్, లాంగ్ కాదు, ద లాస్ట్ సప్పర్ అంటే చివరి భోజనం. ప్రభు రాత్రి భోజనం అంటాంగా. ప్రభు రాత్రి భోజనము మళ్ళీ రొట్టె విరవడం. రొట్టె విరిచింది అబ్రహాము దగ్గర విరిచిన రొట్టె పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు మళ్ళీ ఎక్కడ విరిచాడు? ప్రభు రాత్రి భోజనం. అలా అందరూ అక్కడ ఏకమై ఆయన సిలువ మరణానికి ముందు సాదృశ్యంగా హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎలాగే విరవబడబోతున్నాడో అబ్రహాము దగ్గరే ఆయన వివరించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మానవాళి కొరకు ఎలాంటి మరణం పొందబోతున్నాడో అక్కడ రొట్టె ద్రాక్షారసము ద్వారా ఆయన సూచించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత కొత్త నిబంధనలో అపోస్తలులు తన 12 మంది శిష్యుల ముందు రొట్టె విరిచి ద్రాక్షారసం ప్రభు రాత్రి వాళ్ళలో ఆయన పాల్గొన్నాడు. అది మనం ఇప్పుడు ఎందుకు? ఆశీర్వాదకరంగా ఉండడానికే. 2 ఆశీర్వాదకరంగా ఉంటాడు కాబట్టి, రొట్టె విరిచిన తర్వాత ఆశీర్వదింపబడతాం కాబట్టి ప్రతిఫలంగా అబ్రహాం ఏం చేశాడు? 10వ వంతు. ఏం చేశాడు చెప్పాలా? ఆయనకి 10వ వంతు ఇచ్చాడు. కానుకిచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన ఇచ్చిన దాంట్లో 10వ వంతు ఆయనకి ఇచ్చాడు. అది పాత నిబంధన లెక్క. కొత్త నిబంధనలో there is no tithe. ఇంగ్లీష్ లో టైత్ అంటారు. 10th అన్నమాట. 10వ వంతు. 10వ వంతు లేదు. అర్థమైందా? దేవుడు ప్రేరేపించే కొద్ది ఇవ్వడమే ఇవ్వడమే ఇవ్వడమే. ఆస్తులు ఇచ్చినట్టుగా ఉంది క్రొత్త నిబంధన భక్తులు. వాళ్ళ ఆస్తులు, పౌలు తన ఆస్తి ఇచ్చినట్టుగా కనబడుతుంది. రక్షణ పొందుకున్న వెంటనే ప్రతిఫలంగా యేసులో ఆయన రక్తంలో కడగబడి కొత్త జన్మ అనుభవం పొందుకున్న తర్వాత జక్కయ్య ప్రతిఫలంగా మొదట ఏం చేశాడో చెప్పాలా? తన ఆస్తిలో 10వ వంతు ఇచ్చాడా? అలాగే అది కొత్త నిబంధన వరబడి. ఇది ఇందులో ఉన్న మజా ఇంకేంది లేదు. ఇవ్వడంలో ఉన్న మజా ఇంక దేంట్లోనే ఉంటది. దేవుని స్తోత్రం చెప్పండి. అది అనుభవించినోడికే తెలుసు. రుచి తెలిసినోడికే ఆనందం, సంతోషం ఉంటది. ఇచ్చటంలో ఉన్న రెవల్యూషన్, ప్రత్యక్షత అందరికీ తెలియదు. అది కొంతమందికే తెలుస్తుంది. ఇచ్చేటప్పుడు ఉండే ఆనందం, సంతోషం బైబిల్లో ఏముందో తెలుసా? పేదలకు ఇవ్వడం వలన దేవునికి ఏం చేసినట్ట నువ్వు హల్లెలూయా. ఎప్పుడు దేవుడు నీకు బాకీ పడే ఉంటాడు. అర్థమైందా? నువ్వు ఎవరికన్నా అప్పించావు అనుకోరా, డబ్బులు లేకపోతే ఏం చేస్తావు? అక్కడికి వెళ్ళి అడుక్కుంటావా? డబ్బులు ఇచ్చినోడి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటావా? ఇవ్వండి డబ్బులు, నేను ఇచ్చాను కదా మీకు అప్పు, డబ్బులు ఇవ్వండి అంట. వీళ్ళు డిమాండ్. అలా చెప్తున్నాడు దేవుడు. నువ్వు నాకు అప్పు ఇచ్చినట్టే అన్నాడు. దేవుని స్తోత్రం కలగనగా.
ఆర్థికపరమైన ఆశీర్వాదం పొందుకుంటావు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక మన శ్రీనివాస్ ఫోన్ చేశాడు నాకు నిన్న చెప్పుకోలేక శనివారం 7-8 గంటల మధ్యలో ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే చాలాసేపు మాట్లాడాడు. నేను ఒకటే చెప్పాను అతనికి, టచ్ లో ఉంటే నువ్వు బాగుపడతావు, మాట వింటే బాగుపడతావు చెప్పాను. నేను చాలా ఇబ్బంది పడుతున్నావు హైదరాబాద్ లో, నువ్వు ఏదో బ్రతుకుతున్నావు అంతేగాని సంతోషం, సమాధానం, నెమ్మది లేదు నీకు, నలిగిపోతున్నావు, చాలా బాధపడతా, ఎప్పుడు అలా పంచుకోలేదు, మాట్లాడుతున్నాడు అన్నాను. సహవాసంలో ఉండు, టచ్ లో ఉండు, టచ్ లో ఉన్నప్పుడు కార్యజాగ్రత్త చూస్తాను. లైఫ్ స్టైల్ మారిపోతే కొత్త సంవత్సరం అని చెప్పండి. దాని సంవత్సరం చెప్పండి. హల్లెలూయా. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్ లాజిక్. సహవాసములో ఉన్నంత కాలం, అబ్రహాముతో లోతు ఉన్నంత కాలం బాగున్నాడు, వేరే అయిపోయాడు. అందుకే వాక్యం ఏమని తెలుసా, నాకు వేరే ఉండి నువ్వేమి ఏం చేయలేవన్నా. We could not do anything without him. If you separate, అందుకే సాతాను మనల్ని ఏం చేస్తాడు, మంచి సహవాసంలోంచి, దేవుని సహవాసంలోంచి మనల్ని ఏం చేస్తాడు, వేరు చేయాలి. అది స్టార్టింగ్ నుంచి ఉన్న గొడవే అది. ఆదాముతో ఉన్నంతసేపు అవ్వ ఎటువంటి శోధనకి గురి వేరైంది, అబ్రహాం నుంచి వేరైంది. మనకి క్లియర్ గా కనబడుతుంది. ఈ లోకంలో ఏం తెచ్చింది, పండుతో పాటుగా నిండు శాపాన్ని తీసుకొచ్చింది భూమి మీదకి. దేవునికి స్తోత్రం కలుగునగా. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా, పురుషుని ద్వారా రాలేదు, స్త్రీ ద్వారా వచ్చింది పాపం అంటాడు. కాబట్టి సెపరేట్ చేస్తాడు. ఎవరు వీక్ అయితే వాళ్ళని తీసుకెళ్లి సెపరేట్ చేసి దెబ్బ కొడతాడు. ఈ రోజు మా అమ్మ ఏమని తెలుసా, డాడీ నీతో ఉన్నంతసేపు నేను బాగున్నాను, నీ నుంచి వేరైన తర్వాత అనేకమైన ఒడిదొడికలు నా జీవితంలో ఉన్నాయి, ఇప్పుడు నేను అర్థం చేసుకున్నానని మాట్లాడింది. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇది రియలైజ్, ఇది మనకు తెలుసు. హత్తుకొని ఉన్నంతసేపే నిన్ను విడగొట్టడానికి చూస్తాడు. అరా ప్రసాద్, నీకు అర్థమవుతుందా? అవునండి. నిన్ను విడగొట్టడానికి చూస్తాడు. ఎందుకో తెలుసా, చెప్తాడు, బోళ్ళు కబుర్లు చెప్తాడు విడగొట్టే ముందు. రమ్యముగా ఉందన్నదంట. ఏమన్నదట, హల్లెలూయా. రమ్యం గొడ్లు ఇప్పేసింది. గొడ్లు లేని స్థితి, దిగంబరత్వము, సిగ్గుపడే స్థితికి తీసుకెళ్లిపోయింది. అర్థమవుతుందా? వేరు చేస్తాడు, చూసుకో, జాగ్రత్త. ఈ సహవాసంలోంచి వేరైన తర్వాత నీ స్థితిగతులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఎందుకంటే ఉద్యోగం వచ్చాక మనుషులు మారిపోతారా ఇంకో ప్రాంతానికి. ఎందుకంటే మాకు అనుభవంతో ఉన్నవాళ్ళు చెప్తాను, ఎక్కడే ఉన్నాడు, వైజాగ్ లో కూడా ముందు ఇచ్చిన వాగ్దానం మారిపోయింది అంతటికి. ఏం లేదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఎదుగుదల ఉండదు. ఎక్కడమ్మా గొంగలి అంటే అక్కడే అన్నట్టుగా ఉంటది. దాని స్తోత్రం చెప్పండి. ఒక తమ్ముడు గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి నాతో సహవాసంలో ఉన్నాడు. ఎప్పుడు నాతోనే ఉంటాడు. అయ్యగారిని పిలిచేవాడు. తల్లిదండ్రులు లేడు, మంచి పరిచర్య నాన్నగారు చేస్తున్నాడు. నేను అన్నాను, అయ్యగారు కాదు, అంకుల్ అని పిల్లి అన్నా. అంకుల్ గారు అంటాడు. నన్ను కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో టచ్ లోనే ఉన్నాడు. 100 మంది ఉండే సంఘము పెరిగింది. నేను స్తోత్రం చెప్పండి. కట్టాలి, ఈ మందిరం కట్టాలని ఆశపడ్డాడు. కట్టబడింది మందిరం, ప్రార్థన చేసాం, కట్టబడింది, కారు ఇవ్వబడింది. ఈ మండలానికే ప్రెసిడెంట్ దేవుడు. చిన్న వయసులోనే చేశాం, 35 ఏళ్ళు ఉండవు. 60 మంది, 60 ఊళ్ళకి మండలం ఉంటే 60 ఏళ్ళు ఉంటాయి. 60 ఊళ్ళకి సేవకులకి ఇతన్ని ఏం చేశారండి, ప్రెసిడెంట్, అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. అంకుల్ నేను వద్దంటున్నాను అంకుల్ గారు, మళ్ళీ నన్ను ఉండమంటున్నారండి అన్నాడు. దేవుని స్తోత్రం కలగనగాక.